పక్షిరాజు చెవిని పడిందండి. సపక్షుడైనాడు, రెక్కలు కలిగాయట. ఆ పక్షిరాజులకు పెద్ద సుడిగాలి వేసింది. ఎందుచేత ఆ రెక్కల తాకిడికి సుడిగాలి వేసింది. వానర వీరులందరూ కూడా ఎక్కడి వారక్కడే చల్లా చెదులైపోయారు. వానర వీరులు ఆశ్చర్యపడ్డారు. ఏమిటి, ఎక్కడి గాలి, ఈ సుడిగాలి ఎక్కడి వచ్చింది అని చుట్టూ కలయదీస్తూ ఉంటే ఆ పక్షిరాజు తన రెక్కలలో వానర వీరులందరినీ కూడా బంధించేశారు. ఊపిరి అందకుండా ఉన్నది వానర వీరులకు. ఓ పక్షిరాజా, మమ్మల్ని కాస్త విడచిపెట్టు, మాకు ఊపిరి అందకుండా ఉన్నది అంటే ఆ రెక్కలు కాస్త అలా సడలించాడు. ఆ వానర వీరులు పెంచబడ్డారు. ఎవరు మీరు? ఓ వానర వీరులారా, రామభద్ర చేస్తున్నారే, ఇక్కడ కూర్చొని రామరామం చేస్తున్నారు, ఎవరు మీరు అని ఆ పక్షిరాజు అలా అడిగితే అప్పుడు తెలియజేశారు. పక్షిరాజా, మేమందరం కూడా రామభక్తులం. మా అమ్మ సీతా మహాలక్ష్మిని అన్వేషణ చేస్తూ ఇంత దూరం వచ్చాం, కానీ మేము ముందుకు వెళ్ళడానికి మాకు మార్గం కల్పించడం లేదు, అందుచేత రామభద్ర చేస్తున్నాం అని జరిగిన విశేషాన్ని చెప్పారు. పకపకా నవ్వాడు ఆ పక్షిరాజు. ఎవరండి? అతడే సంపాతి అని పక్షిరాజు. జటాయువు అన్నగారే. ఆ సంపాతి అనే పక్షిరాజు వారందరినీ చూసి పకపకా నవ్వాడు. నాయన, ఏదైనా పోతే పోయిన దగ్గర వెదకాలి, అంతేగాని పోయిన దగ్గర వెదకుండా ఇంకో దగ్గర వెతికితే ఉంటుందా వస్తువా? సుదీర్ఘంగా చూచాడు. ఆ పక్షిరాజు అంటున్నాడు, నాయనగారా, సీతమ్మ వారి జాడ తెలిసిపోయింది. ఎక్కడో తెలిసినా శతయోజన విస్తీర్ణమైన మహాసముద్రము దాటిన ఆవల లంకలో ఆ మహాతల్లి మహాలక్ష్మి ఉన్నది. మీ వానర వీరులలో ఎవరైనా బలవంతులు, అక్కడకు వెళ్ళగలిగిన శక్తి గల వారు ఎవరైనా ఉంటే వెళ్ళి ఆమె యొక్క క్షేమవార్తను తీసుకునడండి, రామచంద్రమూర్తికి ఆనందాన్ని కలగజేయండి అన్నాడు పక్షిరాజు. తెలియజేశాడు. ఎగిరిపోయాడు ఆయన. జై శ్రీమద్రమారమణ గోవింద గోవింద. ఒకసారి గట్టిగానండి, గోవిందానండి. భగవన్నామం కదా ఇంతసేపు భజన చేస్తున్నారు. ఒకసారి జై శ్రీమద్రమారమణ గోవింద గోవింద. ఆ విధంగా ఆ పక్షిరాజు సంపాతి శ్రీరామచంద్రమూర్తి యొక్క సన్నిధానానికి వెళ్ళారాయన. ఇక్కడ వానర వీరులకు ఉత్సాహం కలిగింది. కాంతాంతా అమ్మ జాడ తెలిసిపోయింది. శతయోజన విస్తీర్ణమైన మహాసముద్రము దాటిన ఆవల లంకలో సీతా మహాలక్ష్మి వారు అమ్మ ఉన్నారట. మాలో ఎవరైనా శక్తి గలవారుంటే వెళ్ళమని ఆ పక్షిరాజు తెలియజేశాడు. అంటే జాంబవంతుడు అన్నాడు, నాయనలారా, మీలో అక్కడికి వెళ్ళగలిగిన శక్తి గలవారు ఎవరైనా ఉన్నారా? ఓ, నేను 10 యోజనాలు అన్నాడు ఒకడు. 10 యోజనాలా? నేను 20 అన్నాడు ఇంకొకడు. నేను 30 అన్నాడు ఇంకొక ఆయన. నేను 40 అన్నాడు ఇంకొక అతను. 50, 60, 70, 80, 90 ఇంకొక అతను లేచాడు. ఆయన అంటాడు, నేను వెళ్ళగలను కానీ తిరిగి రాలేదన్నాడు. దానివల్ల ప్రయోజనమేమున్నది? ఎవరికి ఆ మహావీరుడు? అంగదుడు. నేను వెళ్ళగలను కానీ తాత మరి తిరిగి రాలేదు, దానివల్ల ప్రయోజనమేమున్నది? నాయన అంటదా, వెళ్ళగలను కానీ తిరిగి రాలేదంటున్నావు, ఏమిటి కారణం అన్నాడు. మరి ఏది లేదు తాత, నేను ప్రతిరోజు కూడా మా అమ్మ మంటోదరిని చూడటానికి ఈ శతయోజన విస్తీర్ణమైన మహాసముద్రం దాటి వెళ్ళి మా అమ్మతో కాసేపు గడపి వచ్చేవాడే. ఆ సమయంలో రావణాసుడి యొక్క ముగ్గురు కుమారుడు అక్షకుమారుడు నన్ను చాలా బాధించేవాడు తాత. నేను ఎంతో ఓపికతో మా అమ్మ ముఖం చూసి సహనవంతుడనై ఓపికతో ఉండేవాడిని. ఒకరోజు కోపం పట్టలేక ఆ అక్షకుమారుడు ఒక గుర్తుకుంటాడు తాత. అందుకని అతని యొక్క తాతగారు మయబ్రహ్మ ఆగ్రహించి నన్ను శపించాడు తాత. ఏమిటా శాపము అంటే, ఈ అక్షకుమారుడు లంకలో బ్రతికి ఉన్నంత కాలము నీవు లంకలోనికి వస్తే నీ తల
ఇచ్చాడు తాత. అందుచేత నేను లంకా నగరానికి వెళ్ళగలను గాని మరి తిరిగి రాలేదు తాత అన్నాడు. జాంబవంతుడు అంటున్నాడు, ఆయన మనం నిష్ప్రయోజకులమనియే తన యొక్క కార్యక్రమం ఎవరు చెయ్యగలరో వాళ్ళని నిర్ణయించుకున్నాడు నాయన రామచంద్ర ప్రభు. అతనే హనుమానుడు. ఇంతకు హనుమానుడే అని చుట్టూ కలయ చూశారు అందరూ కూడా. ఎక్కడ హనుమానుడు కనిపించలేదు. పని చేసేవాడు ఎప్పుడు ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ప్రశాంతంగా ఆలోచిస్తాడు. ఒక ఎత్తైనటువంటి ఒక పాదాలపై కూర్చున్నాడండి స్వామి వారు. అలా కూర్చొని నిమీలిత నేత్రుడై రామ భజన చేస్తున్నాడు. రా